Hello, Andy. I am Dr. Sunita. I am a general physician working in Shravani Hospital's KPHP branch. I did my MBBS from Anantapur Medical College and my MD from Kurnool Medical College. I have been in this profession for about 20 years. I have been treating the patients with passion and with the proper protocols. And today I want to talk about the viral infections because it is season. Easy season start and the viral infection season start and the. So most commonest viral infection that we are afraid is dengue fevers. So dengue fevers gurinchi andarki baane telusu because ela vastadi ఏ mosquito ద్వారా వస్తుంది, what are the symptoms అనేది. What I observed in my practicals, I mean na practical experience lo నేను చూసింది ఏంటి అంటే there are so many myths about dengue. Dengue అని ఇన్ఫెక్షన్ మాట వినగానే అందరూ చాలా పానిక్ అవుతారు. there is nothing to be panicked about and అట్లా అని చెప్పి లైట్ తీసుకునేది కూడా కాదు. సో I want to break that myths. సో few myths ఉన్నాయి, దాని గురించి చెప్పే ముందుగా I just want to tell about that డెంగ్యూలో కూడా కొన్ని ఫేజెస్ ఉంటాయి. దాని ఏంటంటే ఫెబ్రైల్ ఫేజ్ అంటే ఫీవర్ స్టార్టింగ్లో ఒక 3 to 5 days ఫీవర్ ఫేజ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి క్రిటికల్ ఫేజ్ ఉంటుంది అండ్ రికవరీ ఫేజ్ ఉంటుంది. యూజువలీ ఫస్ట్ ఇన్ఫెక్షన్ డెంగ్యూతో ఫస్ట్ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్తో వచ్చిన వాళ్ళు ఎవరు కూడా దే డోంట్ గో ఇన్ టు క్రిటికల్ ఫేజ్, జస్ట్ ఫెబ్రైల్ ఫేజ్ అంటే ఫీవర్ స్పైక్స్ వచ్చేసి దే గో ఇన్ టు రికవరీ ఫేజ్. సెకండ్ టైం అరౌండ్ ఒక 18 months అలా గ్యాప్ వచ్చిన తర్వాత దే మే గెట్ అనదర్ టైప్ ఆఫ్ డెంగ్యూ. అంటే జీరో టైప్స్ ఉంటాయి డెంగ్యూలో కూడా, ఒక 4 types ఉన్నాయి. ఒక టైప్తో వచ్చాక ఇంకొక టైప్తో జనరల్గా రాదు. సో ఫస్ట్ ఇన్ఫెక్షన్కి సెకండ్ ఇన్ఫెక్షన్కి అరౌండ్ 18 months గ్యాప్ ఉంటుంది. సెకండ్ ఇన్ఫెక్షన్ యూజువలీ కొంచెం సివియర్గా అవుతుంది అనమాట. సో ఇది ఆర్ ద ఫేజెస్. సో డెంగ్యూ రాగానే ఎవరు టెన్షన్ పడకండి. అండ్ డెంగ్యూలో కూడా మిత్స్ ఏంటి అంటే ఐ సీ ఇన్ మై ప్రాక్టికల్ ఇన్ మై ప్రాక్టీస్ ఇస్ దాట్ ఫీవర్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ వచ్చింది, ఫీవర్ రాగానే ప్లేట్లెట్ కౌంట్ చూసుకుంటూ ఉంటారు. బట్ ఇట్స్ నాట్. ప్లేట్లెట్ కౌంట్ తగ్గడం అనేది అంటే రక్త కణాలు, వైట్ కణాలు అండ్ ప్లేట్లెట్స్ తగ్గడం అనేది ఇట్స్ నాట్ అలార్మింగ్. దట్స్ జస్ట్ వన్ ఆఫ్ ద సిమ్టమ్ ఇన్ ఆర్ సైన్ ఇన్ డెంగ్యూ ఫీవర్. దానికన్నా క్రిటికల్ అయిన సిమ్టమ్స్ ఉన్నాయి. ఏంటి అంటే దాన్ని ప్లాస్మా లీకేజ్ అంటాం. ప్లాస్మా లీకేజ్ అంటే ఏంటంటే ఈ డెంగ్యూ అనేది జనరల్గా డైరెక్ట్గా బ్లడ్ వెసల్ అంటే రక్తనాళాలు ఉంటాయి కదా, దాని వాల్ని డిస్ట్రాయ్ చేస్తుంది. అయితే డైరెక్ట్గా డిస్ట్రాయ్ చేస్తుంది లేదా ఇమ్యునలాజికల్ అంటే కొన్ని యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసి డిస్ట్రాయ్ చేస్తుంది. సో ఆ డిస్ట్రాయ్ చేసినప్పుడు ఏమైందంటే ప్లాస్మా లీకేజ్ అనేది జరుగుతుంది. అంటే బ్లడ్లో ఉన్న ఫ్లూయిడ్ కాస్త టిష్యూస్లోకి వెళ్ళిపోవడము, బ్లడ్ థిక్నెస్ పెరిగిపోవటము అండ్ బీపీ పడిపోవడము, ఆ తర్వాత బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో చాలామంది ఎక్కువగా అంటే ప్లేటెడ్ కౌంట్ పడిపోతుంది అని ప్రెషర్ చేస్తుంటారు. అంటే లైక్ ప్లేటెడ్ కౌంట్ అంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయండి లేకపోతే ఏదైనా చేయండి అని. బట్ పర్సే ప్లేట్లెట్ కౌంట్ తగ్గడం వల్ల అండ్ ప్లాస్మా లీకేజ్ రెండు కలిపి వచ్చినప్పుడు మాత్రమే సీరియస్ అవుద్ది కండిషన్. ఓన్లీ ప్లేట్లెట్ కౌంట్ పడిపోయిన తర్వాత ప్లాస్మా లీకేజ్ జరగట్లేదు అంటే బీపీ పడిపోవట్లేదు, బీపీ నార్మల్గానే ఉంది, పల్స్ నార్మల్గానే ఉంది, పల్స్ పడిపోవడం కానీ లేకపోతే పల్స్ ఇంక్రీజ్ అవ్వటం కానీ లేకపోతే లంగ్లోకి వాటర్ ఫ్లూయిడ్ అయిపోవడం అంటే ఫ్లూయిడ్ ఓవర్లోడ్ అయిపోవడం కానీ, అబ్డోమెన్లోకి ఫ్లూయిడ్ రావడం కానీ, అదర్ ఆర్గన్స్ లివర్ ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వడం కానీ, కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వడం కానీ ఇలాంటివి జరిగినప్పుడు మాత్రమే క్రిటికల్ ఫేజ్లోకి వెళ్తారు. అప్పుడు మనం ఏదైనా ఇంటర్వెన్షన్ చేయాల్సి వస్తుంది. అంటిల్ దెన్ మనకి జస్ట్ ఫ్లూయిడ్ రిసాసిటేషన్ అంటే ఈ బీపీ పడిపోకుండా ఫ్లూయిడ్ కరెక్ట్గా ఐవీ ఫ్లూయిడ్స్ కావచ్చు, ఓరల్ ఫ్లూయిడ్స్ కావచ్చు, అందరూ అడ్మిట్ అవ్వాలని కూడా లేదు. సమ్ ఫేజెస్ వీ మేనేజ్ అట్ ద హౌస్, ఇంట్లోనే మేనేజ్ చేయొచ్చు. వెన్ అంటే వైటల్స్ అన్ని అంటే బీపీ నార్మల్ ఉన్నప్పుడు, పల్స్ నార్మల్ ఉన్నప్పుడు, ఫీవర్ తగ్గిపోతుంది అండ్ బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ ఏమి అంటే గమ్స్ నుంచి బ్లీడింగ్ అవ్వటం కానీ లేకపోతే కాఫ్ చేసినప్పుడు లేకపోతే వామిట్ చేసినప్పుడు బ్లీడింగ్ అవ్వటం కానీ, బ్రష్ చేసినప్పుడు బ్లీడింగ్ అవ్వటం కానీ, హెవీగా మెన్స్ట్రువల్ పీరియడ్స్ వెజనల్ బ్లీడింగ్ అంటే పీరియడ్స్ ఎక్కువగా హెవీగా అవ్వటం కానీ, అంటే తర్వాత మోషన్లో బ్లడ్ పడడం కానీ ఇలాంటివి జరిగినప్పుడు తప్ప అడ్మిషన్ అవసరం ఉండదు అండ్ రక్త కణాలు తగ్గిపోయిందనే దానికి అటెన్షన్ అవసరం ఉండదు. ఓన్లీ కరెక్ట్గా బీపీ మెయింటైన్ చేసుకోవాలి. ఐదర్ మీరు ఓరల్గా బాగా లిక్విడ్స్ తీసుకోవాలి అండ్ న్యూట్రిషన్ గుడ్ న్యూట్రిషన్ తీసుకుంటే యూ కెన్ కోప్ అప్ విత్ డెంగ్యూ ఫీవర్స్. దెర్ ఈజ్ నథింగ్ టు బి ప్యానిక్డ్ అబౌట్ ద డెంగ్యూ అనగానే ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ.